హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సీనియర్ సిటిజన్లకందరికీ ఇప్పుడే అందిన శుభవార్త అండి. ఇలా గనక చేస్తే ప్రతి నెల 9,000 మీ సొంతం. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మీ ఇష్టం మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. పొదుపు ముఖ్యత్వం. భవిష్యత్తు భద్రతకు పెట్టుబడులండి. మనం కష్టపడి సంపాదించిన సొమ్మును సరైన విధంగా పొదుపు చేయడం ప్రతి ఒక్కరికి ముఖ్యం. పొదుపుతో పాటు దాన్ని సరైన పథకాలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా మరింత ఆదాయం పొందవచ్చు. ఇది రిటైర్ తర్వాత ఆర్థిక స్వావలంబన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా భద్రతతో కూడిన ఆదాయ వనరులు ఏర్పరచుకోవడం చాలా అవసరము. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అండి, పీఓఎంఐఎస్. పోస్ట్ ఆఫీస్ అనేది మనకు మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ప్రవేశపెట్టింది. సో ఇది భద్రతతో కూడిన స్థిరమైన ఆదాయం పొందే పథకము. ఇది ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్లు మరియు రిటైర్డ్ వ్యక్తులకు రిటైర్మెంట్ తర్వాత నెలవారీ ఖర్చుల కోసం ఉపయోగించడానికి రూపొందించింది. ఈ పథకంలోని ముఖ్యాంశాలు: మొదటిది సెక్యూరిటీ అంటే భద్రత. ఈ పథకానికి ప్రభుత్వం మద్దతు ఉండటం వల్ల పెట్టుబడికి ఏ రిస్క్ ఫ్యాక్టర్ అనేది జీరో అన్నమాట. ఇక మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా ఖచ్చితమైన రాబడులు అయితే అందిస్తాయి. నెలవారీ ఆదాయం విషయానికి వచ్చినట్లయితే నిర్దిష్ట వడ్డీ రేటు ఆధారంగా నెలవారీ నగదు అందించబడుతుంది. సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ ద్వారా ఈ పథకంలో చేరవచ్చు. అకౌంట్ ప్రారంభం: వ్యక్తిగతంగా లేదా గరిష్టంగా ముగ్గురు కలిసి జాయింట్ అకౌంట్ తెరవవచ్చు. 10 ఏళ్ళు నిండిన పిల్లలకి గార్డియన్ పేరుతో అకౌంట్ అయితే ప్రారంభించే అవకాశం ఉంది. పెట్టుబడి పరిమితులు: కనీసం ₹1000 పెట్టుబడితో ప్రారంభించవచ్చు. సింగిల్ అకౌంట్లో గరిష్టంగా 9 లక్షల వరకు, జాయింట్ అకౌంట్లో 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం వడ్డీ రేటు 7.4% అండి, వార్షిక వడ్డీ రేటు అంటే సంవత్సరానికి. సో ఈ వడ్డీ రేటుతో పథకం అందుబాటులో ఉంది. 10 లక్షల డిపాజిట్ చేసినట్లయితే సింగిల్ అకౌంట్లో ప్రతి నెల ₹617 వడ్డీ వస్తుంది. జాయింట్ అకౌంట్లో 15 లక్షల వరకు డిపాజిట్ చేస్తే ప్రతి నెల మనకు ₹9,250. సో ఫ్రెండ్స్, ఇక్కడ 10 లక్షలు డిపాజిట్ చేస్తే మనకు ₹6,170 వరకు రావచ్చు అన్నమాట. సో ఇది. ఇక మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి మనకు ఈ పథకము 5 సంవత్సరాల మెచ్యూరిటీతో అందుబాటులో ఉంటుంది. పెట్టుబడి చేసిన రోజు నుంచి 60 నెలల పాటు ప్రతి నెల స్థిర వడ్డీ రూపంలో నగదు అందించబడుతుంది. మెచ్యూరిటీ ముగిసినప్పుడు మీ పెట్టుబడి మొత్తం తిరిగి పొందవచ్చు. ఇక ఉపసంహరణ, ప్రీ మెచ్యూర్ విత్‌డ్రాయల్ అండి. అవసరాలు తలెత్తినప్పుడు మెచ్యూరిటీ కంటే ముందే డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే వడ్డీ రేట్లో కొంత కోత అయితే ఉంటుంది. 1% తక్కువ ఉంటుంది. ఉదాహరణకు 5 లక్షల పెట్టుబడి ప్రతి నెల వడ్డీ రూపంలో ₹3,883 వస్తుంది. అదే 1 లక్ష పెట్టుబడితో ప్రతి నెల ₹617 చొప్పున వడ్డీ అందుతుంది. 15 లక్షల జాయింట్ అకౌంట్లో గరిష్టంగా ₹9,250 వరకు ప్రతి నెల వడ్డీ అయితే వస్తుంది. సో ఎందుకు ఎంపిక చేసుకోవాలంటే, సీనియర్ సిటిజన్ల భద్రతకు, రిటైర్మెంట్ తర్వాత నెలవారీ ఖర్చులను తీర్చుకోవడానికి విశ్వసనీయ పథకం, నిరంతర ఆదాయం, రిస్క్ లేకుండా నిర్దిష్ట స్థిర ఆదాయం కోసం, ప్రభుత్వ మద్దతు. ఈ పథకం భద్రతతో కూడినది, అందువల్ల పెట్టుబడి పట్ల నమ్మకాన్ని కల్పిస్తుంది. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ వంటి పథకాలు రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రతను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కష్టపడి సంపాదించిన సొమ్మును సరైన విధంగా ఇన్వెస్ట్ చేసి ఆర్థిక భవిష్యత్తును భద్రం చేయడానికి ఇది సరైన మార్గం.